హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం విజయశ్రీ కాలనీలో కొలువై ఉన్నది. మన్సూరాబాద్ ఎల్బీ నగర్లో దీనికి 9వ వార్షిక అధ్యయన సహిత బ్రహ్మోత్సవాలు అనేవి జరిగాయి. ఇవాళ 22వ తారీఖు శనివారం సాయంత్రం 8 గంటలకు నమ్మాళ్వార్ల పరమ పదోత్సవం అనేది జరిగింది. ఆ విశేషాలు అనేవి మీకోసం. ఈ అధ్యయన సహిత బ్రహ్మోత్సవాలను శ్రీ పాంచరాత్ర ఆగమోక్త విధానంగా శ్రీమాన్ తమ్యాల పణికుమారాచార్య స్వామివారి యాజ్ఞిక నిర్వహణలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. మరి ఇవాళ స్వామివారిని అడిగి ఇవాళ జరిగిన కార్యక్రమ విశేషాలను తెలుసుకుందామా? మరి స్వామి, ఇవాళ జరిగిన కార్యక్రమ విశేషాలను చెప్తారా? జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన విజయశ్రీ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇది 9వ వార్షిక బ్రహ్మోత్సవం. అందులో భాగంగా నిన్న ఈరోజు అధ్యయన ఉత్సవం అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా నమ్మాళ్వార్లు అనే మహానుభావులు 12 ఆళ్వార్లలో ఒకరైనగా ముఖ్యులు. వారికి పరాంకుశముని అని పేరు, అటువంటి యొక్క ఆళ్వారు నాయకి అని పేరు వారికి. వారు అనుగ్రహించినట్టుగా తిరువాయుమొഴി ప్రబంధాన్ని నిన్న ఈరోజు కూడా అనుసంధానం చేసి ఆ నమ్మాళ్వార్లు పెరుమాళ్ళ కటాక్షం చేత వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి చేరుకొని పరమపదనాథుని యొక్క కైంకర్యంలో నిమగ్నమైన తర్వాత ఈ లోకమంతా కూడా అటువంటి ఆళ్వారుని కోల్పోయిన తర్వాత జ్ఞానాన్ని ప్రకాశింపజేసేవారు లేక లోకమంతా అజ్ఞానంలో మునిగిపోయి ఉండి అజ్ఞానాంధకారంలో మునిగినటువంటిగా ఈ లోకమంతా కూడా ఆ నమ్మాళ్వారు లేని లోటుని భరించలేక మళ్ళీ ఆ పెరుమాళని అనగా శ్రీమన్నారాయణ ప్రార్థించారు. అయ్యా, ఆళ్వారు లేకుండా మేము ఉండలేము, అటువంటి యొక్క ఈ లోకమంతా కూడా అంధకారమైపోయింది, మా ఎందుకు కృప చేత మళ్ళీ మమ్మల్ని ఆళ్వారు మాకు అనుగ్రహించవలసింది కానీ ఆ భగవంతుని ప్రార్థిస్తే శ్రీమన్నారాయణుడు మళ్ళీ వారిని ఈ లోకంలోకి అవతరింపజేస్తారు. ఇలాగా పరమపదానికి చేరుకొని మళ్ళీ ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఒకే ఒక మహానుభావులు నమ్మాళ్వారు. ఆ పరమపదానికి వెళ్ళడమే కానీ తిరిగి రావడం అంటూ ఉండదు. అలా తిరిగి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా లోకంలో అంటే నమ్మాళ్వార్లు మాత్రమే. అటువంటి నమ్మాళ్వార్లు వారు ఏ ప్రకారంగా ఆ పరమపదం చేరుకున్నారు, ఆ వైభవంతో ఎలా ఉందో వారు అనుభవించిన తీరంత వరకు ఈ తిరువాయుడి ప్రబంధంలో చివరి 2 దశకాలలో మనం అనుగ్రహించారు. ఆ 2 దశకాలను మనం అనుభవిస్తూ మనం కూడా ఆ నమ్మాళ్వారు ఏ ప్రకారంగా అయితే పెరుమాళ కృప చేత ఈ యొక్క భౌతిక దేహాన్ని విరచి మోక్షాన్ని పొందుతారో మనం కూడా అలాగే ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహాన్ని పొందేక మళ్ళీ జన్మ లేకుండా ఆ పునరావృత్తి రహితమైన శాశ్వత పరబ్రహ్మానంద స్థలమైనగా ఆ పరపదాన్ని మోక్షాన్ని మనం ఎలా పొందుతామో అది మనకి ఆచరించి దాన్ని ఒక క్రియారూపంలో చూపించే ఉత్సవమే ఈ నమ్మాళ్వార్ల యొక్క పరమపద ఉత్సవం. ఇది ప్రతి దేవాలయంలో కూడా అధ్యయనోత్సవ అనే పేరుతో నిర్వహించబడుతుంది. నమ్మాళ్వార్లు పరమపదంలోకి వేయించేస్తారు. మళ్ళీ మనం పెరుమాళని ప్రార్థిస్తాము, ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహం చేత మళ్ళీ నమ్మాళ్వార్లు మళ్ళీ మనకు ప్రసాదం పెడతారు. మనం మళ్ళీ వారి అనుగ్రహం చేత మళ్ళీ మనం భగవంతుని ఎలా మనం సేవించాలి, భగవంతుడి గుణములను ఎలా ఉన్నాయి, ఆ గుణానుభవం ఎలా మనం తెలుసుకుంటాము అని ఆ నమ్మాళ్వార్లు అనుగ్రహించినట్టుగా ఆ ప్రబంధాన్ని మనం సేవిస్తూ మనము ఇంకా ఈ మానవ జన్మ ఇంతటితో మనకు చాలు, మళ్ళీ జన్మ లేకుండా ఆ శాశ్వతమైన పరమానందాన్ని పరబ్రహ్మ స్థానంగా ఆ నమ్మాళ్వార్ల ఉపజీతం మనం పొందవచ్చును అనేది నిరూపించబడేటువంటి కార్యక్రమం ఇలా జరుగుతూ ఉంది. కాసేపట్లో నమ్మాళ్వార్ల యొక్క ఆ మోక్షోత్సవం కార్యక్రమం జరగబోతుంది. అందరూ సేవించండి. అలాగే రేపటి నుంచి మనకు స్వామివారి యొక్క 9వ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. అందరూ కూడా విశేషంగా పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని జై శ్రీ. మరికొద్దిసేపట్లో మన దేవాలయంలో పరమపదోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
கையடத்தாடினார் கண்டு கண்டே ஆட்களால திரை கையடைத்தாடினார் வளமேந்திய நாளந்தவரை கண்டு தந்து ஓரண பத்துடன் நின்றாத்தனா நெடுவரை தோழம் நிலைத்து ஊபல் மரமலை ஒயமர் பூமி அந்த வந்தவர் முன்னே பாடினார் கிண்ணறர் கருடர்கள் ஏதனல் வாயவர் வேகல் மடத்தே ஆயாந்தமரென்ன வாழங்கள் மடந்தைய வாயத்தினார் வயல்லே சவன் கிணறொளி மணிமொழி குழந்தையங்கோவலான் குடியேறி ஆர்க்கே கொடியேணவதில் கோபுரங்குரகினார் வழிவிழை மாறன் வைகண்டம் புகழே வைகொண்டமரம் முனிவரம் வியந்தனார் வைகுண்டம் புகழ மன்னவர் வெளியே நிலை குளவிளக்கலாம் மறைவமளந்தையர் ஏந்தினார் வந்தே சண்ணமர் நிலைகாரக்கமர் மறைவமளந்தையர் ஏந்தினார் வந்தே குருகோஷனகோபன் சொன் செல்லுங்களாயிரத்து இவை வல்லார் முனிவரே குருகோஷனகோபன் சொல் செல்லுங்களாயிரத்து இவை வல்லார் முனிவரே எந்தரை மிகையாய் வந்திட்டோ நான் போகலொட்டேன் ஒன்னும் மாயம் செய்ய அன்னையே நான் முகனே முக்கண்ணப்பா
என் பொருளான் கடிவாய் தாமரை கண் கர்மாணிக்கவே எந்தருவானே நாரே அங்கரை இசையாயிருந்தோ இனி நான் போகவே ஒன்றும் மாயம் செய்யலையே வாதத்தை போழா சிதனை நின்னாய் தந்தாய் பூஜம் செய்யாத கொள்ளாய் தன்னை போய் கொள்ளாய் வந்தல்லோ அம்மா சோதி அலர்காந்தி அன்னை போரை தாயே జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ఆ వేదాలలో నిగూఢంగా ఉన్న భగవత్ తత్వాన్ని మనకు అత్యంత సుందరంగా అందంగా పాడి వినిపించిన వారు మనకి ఆదివారం. అలాగే మనకి ఉత్తరాయణ లోకము, దక్షిణాయన లోకము, సంవత్సర లోకము సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని రుద్రాణి వేదాంత ప్రవర్తకాచార్య ఇక్కడ ఆదివార సంభావం అంటారు. ఎవరైనా భక్తులు కానీ కమిటీ వాళ్ళు కూడా కమిటీ వాళ్ళు వేస్తారు. మీ హితోధికంగా మొదటిసారిగా దాన్ని సంభావన ఆదివారికి పంపించాలి. కమిటీ చైర్మన్ గారు కానీ కమిటీ వారు కానీ ముందు వేయండి. ఆదివార సంభావన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక తప్పక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.